హలో గాయస్, మనకి నిన్న ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ సెకండ్ బాల్కి డక్అవుట్ అయ్యి పెవిలియన్కి వెళ్ళిపోయాడు. అయితే దీని గురించి మ్యాచ్ ముందే సునీల్ గవాస్కర్ మాట్లాడటం జరిగింది. మరి సునీల్ గవాస్కర్ ఏమన్నాడు అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే గవాస్కర్ చెప్తుంది ఏంటంటే, మరి వైభవ్ సూర్యవంశీలో చాలా టాలెంట్ ఉంది. సో దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే అతను యూత్ టెస్ట్లో చూసుకుంటే ఆస్ట్రేలియా మీద కూడా సెంచరీ కొట్టాడు. ఐపీఎల్లో చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాలే 6తో స్టార్ట్ చేశాడు. దాని తర్వాత థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి సెంచరీ కొట్టాడు. అయితే మరి ఇదంతా పక్కన పెడితే అతనిలో టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఆ టాలెంట్ మొత్తం కూడా బయటకు వచ్చిందా అంటే ఇంకా ఆ టాలెంట్ బయటకు రాలేదు. ఎందుకంటే అతను ఇప్పుడు ద్రావిడ్ అండర్లో ఉన్నాడు కాబట్టి ఇంకా అతను చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఖచ్చితంగా ద్రావిడ్ అండర్లో చాలా నేర్చుకుంటాడు. సో అయితే మీరు ఇప్పుడే ఈ 3 మ్యాచ్లు చూసి తనకు ఒక హైప్ క్రియేట్ చేశారు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాల్లోనే అవుట్ అవుతాడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అది ఎందుకు ఇచ్చాడు అనే దానికి కూడా మరి తను చెప్పడం జరిగింది. అయితే గవాస్కర్ ఎందుకు అన్నాడంటే, మరి మీరు ఇంత హైప్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో కూడా అతను ఫస్ట్ బాల్ నుంచే అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడతానికి ట్రై చేస్తాడు. సో మరి మన ఫస్ట్ బాల్ ఎలాగైతే 6 కొట్టాడో అదేవిధంగా నెక్స్ట్ మ్యాచ్లో కూడా 6తో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తాడు. సో దాన్ని కనుక అపోజిషన్ బౌలర్స్ క్యాచ్ చేశారు అంటే ఖచ్చితంగా లెంత్ చేంజ్ చేస్తారు. లెంత్ చేంజ్ చేస్తే ఫస్ట్ బాల్లోనే అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో నిన్న మ్యాచ్ చూసుకుంటే డిట్టో మనకి దీపక్ చార్ లెంత్ చేంజ్ చేసి మరి ఫస్ట్ బాలే వికెట్ రాబట్టాడు. సో మరి ఏదైతే మొన్న మనకి సునీల్ గవాస్కర్ చెప్పాడో సేమ్ అదే సినారో ఇక్కడ దిగిపోయింది. సో మరి దీంతో మరి 1-2 మ్యాచ్లతో మరి ఏ బ్యాట్స్మెన్కైనా సరే ఒక హైప్ ఇస్తే ఖచ్చితంగా ప్రమాదంగా మారే ఛాన్స్ ఉంది అనడానికి సో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఏదైనా సరే మరి అవుట్ అయిన తర్వాత ఒక సినారియో జరిగింది. అదేంటంటే రోహిత్ శర్మ కూడా వైభవ్ సూర్యవంశీ దగ్గరికి వెళ్ళి భుజం తట్టి మరి సో నో ప్రాబ్లం ఇట్లాంటివి జరుగుతాయి అని చెప్పేసి తనని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో మరి తనకు ఒక ధైర్యం అయితే చెప్పాడని చెప్పాలి. సో దాని తర్వాత మరి రవిశాస్త్రి కూడా కామెంటర్లో ఉండి దీని గురించి అయితే మాట్లాడాడు. సో ఏదైనా సరే మరి సునీల్ గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యల గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.